హలో అండి, వెల్కమ్ టు శ్యామ్లా రవి ఛానల్. అందరూ మా ఛానల్ని వీడియోస్ చూస్తున్న చాలా ధన్యవాదాలండి. ఈరోజు బఠానాలు ఉర్లగడ్డ కుర్మా చేద్దాం రండి. పూరి, చపాతీ, రైస్లోకి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. చేసి చూద్దాము ఎలా చేస్తాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఉడియము, పట్ట, లవంగ మొగ్గలు, ఇలాచీ ఒకటి, మనం బిర్యానీకి వేసే మసాలా అంతా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని ఇందులో బాగా వేయించుకునేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసుకునేసి, అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి ఈ విధంగా బాగా వేయించుకునేసి, బాగా వేగాక టమాటాలు 2 తరిగి పెట్టుకొని టమాటా కూడా వేసుకోవాలి. ఇలా టమాటా కూడా బాగా వేగిపోయినాక బాగా వేయించుకోవాలి. పచ్చివాసన లేకుండా బాగా వేగిపోవాలి. సిమ్లో పెట్టేసినంటే నిదానంగా వేగిపోతుంది. మనకు బఠానాలు అవి ఉడకబెడతాం కదా కుక్కర్లో, అప్పుడు వాష్ చేసి వాటిని కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టేస్తామంటే 3 విజిల్లు వచ్చేదాకా అవి బాగా ఉడికిపోతాయి. తర్వాత ఇంకేం మసాలా అవసరం లేదండి వీటికి. ఇంతే కొద్దిగా పసుపు పొడి, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకునేసి మనం దీన్ని ఏం చేసి ఆ మసాలా ఇందులో వేసేసి, ఈ పోపు మనం ఉడకబెట్టుకున్నాం కదా పప్పులు అవి ఇందులో పోయేసి బాగా ఉడకబెట్టేస్తామంటే చాలా బాగుంటుంది. పూరి, చపాతీలోకి కానీ దేనిలోకైనా, రైస్లోకి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లోకి చాలా రుచిగా బాగుంటుంది. కొద్దిగా కారం వేసుకున్నామంటే కొంచెం టేస్టీగా కమ్మగా బాగుంటుంది. ఉప్పు కూడా అందులో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కదా. కాబట్టి ఇదిగోండి ఉడికిపోయినాయి కదా, వీటిని తీసి అందులో వేసి బాగా బాయిల్ చేసేసామంటే బాగా ఉడికిపోయినాయంటే ఈ మసాలా అంతా పట్టేస్తుంది బాగా ఉప్పులకి, ఈ పొటాటోకి, బఠానీకి. కాబట్టి చాలా కమ్మగా రుచిగా బాగుంటుంది తినేదానికి. ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఒకరోజు చేశాను బాగుందన్నారని మళ్ళీ ఇంకొక రోజు చేసినప్పుడు వీడియో తీశాను. ఈ విధంగా తిరగబోసేసి మళ్ళీ ఉడకబెట్టేసినామంటే ఉర్లగడ్డ బాగా కొంచెం కరిగిపోతుంది కదా. మెత్తగా కరిగిందంటే ఒక 2 గంటలు నలిపేసి వేసేసామంటే చక్కగా వచ్చేస్తుంది. తినేదానికి బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేశారంటే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.